హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవి అండ్ చెర్రీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది శనివారం వ్లాగ్ అండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి బుధవారం వచ్చాను కదా, గురువారం శుక్రవారం నేను వ్లాగ్ ఏం తీయలేదండి. చాలా నీరసంగా అనిపించింది అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చాక. ఇల్లు అయితే క్లీన్ చేసుకుని, ఆ రోజు తొలికాసి కదండి, ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. వచ్చి కొంచెం దేవుడికి దీపారాధన చేసుకుని అలాగే ఉన్నాను. ప్రణవి అయితే స్విమ్మింగ్ వెళ్దాం అంది ఆ రోజు. కానీ ఓపిక లేదమ్మా, నాకు చాలా టయర్డ్గా అనిపిస్తుంది అని చెప్తే సరే అని ఊరుకుంది. కానీ నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు కూడా వెళ్ళింది. కానీ ఇది సాటర్డే వ్లాగ్ అండి. సాటర్డే వర్షం వస్తున్నదండి. రైనీ సీజన్లో వేడివేడి బజ్జీలు వేసుకుని తింటే భలే అనిపిస్తుంది కదా. మనకి ఏ సీజన్ అయినా ఇబ్బంది అని ఫీల్ అవుతామండి మనం మనుషులు. వర్షాకాలంలో ఏమో వర్షాలు ఏంటి బాబోయ్ అంటాము. సమ్మర్లో ఏమో ఎండలేంట్రా బాబు అంటాం. శీతాకాలం చలేంట్రా బాబు అంటాము. కానీ అన్ని సీజన్స్ని ఎంజాయ్ చేయాలండి. కానీ రైనీ సీజన్లో ఇబ్బందులు ఉన్నా సరే ఆ క్లైమేట్కి వేడివేడిగా ఏమన్నా తినాలనిపించి బాగా అనిపిస్తుంది కదా బజ్జీలో వేసుకొని తింటే. ఇది చూడండి, విద్యానగర్ మామూలుగానే చాలా అందంగా అనిపిస్తుంది చెట్లతోటి. ఈ వర్షంలో అయితే ఇంకా బాగుంది కదా. ప్రణవి అస్సలు ఊరుకోదండి, స్విమ్మింగ్కి వెళ్ళాల్సిందే. వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఏమొచ్చినా స్విమ్మింగ్ మాత్రం మానటానికి ఇష్టపడదు. అక్కడ క్లాసెస్ జరిగితే మాత్రం అంత ఇష్టపడేటప్పుడు మనం కూడా ఎందుకులే ఆపుతాము, ఇష్టంగా నేర్చుకుంటున్నారు కదా అని నేను కూడా తీసుకెళ్ళానండి. చెర్రీ లేదు కదా అనుకోవచ్చు, చెర్రీని ఇంటికాడ వదిలిపెట్టామండి. ఇబ్బంది అవుతున్నది, అక్కడ అలౌ చేయట్లేదు. సైడ్ పార్క్ ఉంది కానీ అక్కడ తిప్పాలి. వర్షం వస్తున్నది కదండి, ఏ టైంలో అంటే ఆ టైంలో వర్షంలో ఎక్కడ కూర్చుంటాకు ఇబ్బంది అవుతున్నది చెర్రీతో. ఇదేమో ఎక్కడన్నా కూర్చుందాము కొంచెం అంటే వర్షం వచ్చేసరికి అందరూ ఒకే దుక్కుని చేస్తారు కదండి, అక్కడ ఏది ఉందో అది షెల్టర్కి వర్షం రాకుండా. కానీ మా చెర్రీ తోట ఉంటేమో వాళ్ళందరి మీద అరుస్తూ ఉంటుందండి. వాళ్ళందరూ భయపడతారు, మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడతాం ఎందుకులే అని ఇంట్లో అలవాటు వదిలేసి వచ్చానండి. ఇంట్లో కింద మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందండి, ఆవిడకి చెప్పొచ్చాను మరి ఎక్కువగా ఏమన్నా ఏడుస్తే కనుక నాకు కాల్ చేయండి, నేను రిటర్న్ అవుతాను, ప్రణవిని కావాలితే మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాను. సరే అన్నారు. ఆ రోజు కొంచెం స్టార్టింగ్లో కొంచెం అరిసిందంటండి, తర్వాత ఏం సైలెంట్ అయిపోయిందంట. నార్మల్గా అయితే ఒక వీకే ఇబ్బంది అండి, మిగతా వీక్స్లో మా హస్బెండ్ ఉంటారు కదా ఇంట్లో, ఏం ప్రాబ్లం అనిపించదు. ఈ వీక్ బీ షిఫ్ట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ బీ షిఫ్ట్ మధ్యాహ్నం నుంచి వెళ్తారు కదండి, 1 o'clockకి, అప్పుడైతే కొంచెం ప్రాబ్లమ్. ఇక్కడ చూడండి మా ప్రణవి అల్లరి కొడతారు. నీ డ్రెస్సింగ్ స్టైల్ ఎదిరిపోయింది ఫ్రెండ్. అదేం చూపే నాకు, ఎప్పుడు కెమెరా ఆన్ చేయను, ఊరినే పెట్టుకుని ఆన్ చేశానులే ఇప్పుడు. ఏమో మరి నువ్వు ఆన్ చేసాను. ఎంత నవ్వుతున్నాను తెలుసా అండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లము. ఎప్పుడు అంతే కెమెరా ఆన్ చేస్తాను, అది రికార్డ్ అవుతున్నదో లేదో చెక్ చేసుకోను. అలా అయ్యింది ఆ రోజు. ప్రణవి దగ్గరే బుక్ అవుతాను ప్రతిసారి నేను ఇలాగా. తను అదే అంటున్నది. ఇక్కడ చూసారా ఎంత అందంగానే ఇక్కడ కూర్చోబెట్టుకునేదాన్ని అండి చెర్రీని. ఒకసారి ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు నాకు అప్పటికి తెలియదు అలో చేయరు అని. మా చెర్రీ మేడం కొంచెం సైలెంట్గానే ఉంది. తర్వాత వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు వస్తారు కదా, ఫ్లోర్ క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళని చూసి అరిసింది. అక్కడ పక్కనే అడ్మిన్ ఆఫీస్ ఉందండి, వాళ్ళు వచ్చి లేదు మ్యామ్ డాగ్స్ అలో లేదు ఇక్కడికి అని చెప్పారు. ఇంకా నెక్స్ట్ డే నుంచి బయట అక్కడ తిప్పేదాన్ని. సరే రెండు వేలు ఇంకెవరు రాలేదు, ఇద్దరు ఉన్నారు. ముందర తింటే చూడండి, లాస్ట్ ముందర పేపర్లో ఎంత గాలి వస్తుంది, ఒకవేళ దిగుతావు రాస్తావా. అక్కడ ఎంటర్ చేయాలండి, ఎంప్లాయీ కోడ్, హౌస్ నెంబర్, మళ్ళీ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ప్రతిసారి ఎంప్లాయీ కోడ్ మర్చిపోతూ ఉంటాం నేను ప్రణవి. అందుకే ముందర ఉంది చూడు, రాసుకో. ముందర పేపర్లో ఉంటుంది కదా, ప్రీవియస్ పేపర్లో అది చూసి రాయమన్నాను. ఇక్కడ అయితే క్యాప్ పెట్టించుకున్నతోటి ప్రణవి షవర్ తీసుకుంటాకి వెళ్తుంది. బాగా చల్లగా ఉందండి. కొంచెంసేపటికి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. కొంచెంసేపు ఎక్సర్సైజులు చేపిస్తారు, వార్మప్ ఎక్సర్సైజులు ముందర. అవన్నీ చేసే లోపల వర్షం స్టార్ట్ అవుతే అక్కడ చెట్లు పక్కనకి నుంచోబెట్టారు పిల్లల్ని. తర్వాత కొంచెం తగ్గింది అనిపించినప్పుడు మళ్ళీ స్కూల్లో దింపారండి. కొంచెం బాగానే ఆడారు. ఇవాళ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ డేదండి, అదే ముందర రోజుది. ప్రణవిని 7 feet పూల్లోకి దింపారు ఫస్ట్ టైం.
ఇన్ని రోజులు 4 ఫీట్లోనే చేసేస్తాను, ఇప్పుడు కొంచెం బెటర్ అయింది కదా అని దాంట్లో దింపారు. కానీ బాగా చేసింది కదండి, 7 ఫీట్లో కాళ్ళు అందలేదంట. తర్వాత సగం దూరం వచ్చాక స్ట్రెంత్ సరిపోలేదండి తంది. వచ్చాక చెప్తుంది, అమ్మ చాలా లోతుంది అది, నాకు కాలు ఫీటే టచ్ అవ్వట్లేదు కింద అని చెప్తుంది. నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. లేదు